సో వీడియోని ప్లే చేస్తున్నాను. సో దీన్ని భక్తి మార్గంలో ఏం చేస్తారంటే చూపించేటప్పుడు భగవంతుడు ఈ రకంగా చేయి పెట్టినట్టు ఈ చెయ్యి నుంచి ఇలాంటి కిరణాలు వచ్చినట్టు చూపిస్తారు. సో అది భగవంతుని యొక్క అనుగ్రహము అన్నట్టు భక్తిలో అర్థం చేసుకుంటాం. సో అనుగ్రహం అంటే ఏ రకంగా అనుగ్రహిస్తారు? మనకి జ్ఞానం యొక్క ప్రకాశాన్ని, శక్తినిస్తారు. అందరు ఎట్లా అర్థం చేసుకున్నారంటే మనం అలా తలుచుకుంటే ఆయన అలా వచ్చేసి అలా మనం కోరినే అన్ని ఇచ్చేస్తూ పోతుంటారు అని కాదు. అది మనం కర్మ ఫిలాసఫీ ప్రకారం అవి వచ్చేస్తాయి. వచ్చిన తర్వాత వాటిని నిలబెట్టుకోగలుగుతామా? అహంకారానికి లోను కాకుండా వినయ విధేయతలతోటి ఉంటామా? నిజాయితీతోటి ఉంటామా? ఉంటేనే అవి మల్టిప్లై అయితే, లేకపోతే తరిగిపోతాయి. సో కాబట్టి దానికి ట్రైనింగ్ ఇవ్వడానికి వస్తాడు. సో మనం ఇప్పటివరకు ఏం నేర్చుకున్నాము? సాంఖ్యయోగల ఆత్మాన స్థితిలో ఏ రకంగా మన కార్య వ్యవహారాలు చేసుకోవాలి. ఉదయమే లేచి ఫస్ట్ జ్ఞాన స్నానం, ఫస్ట్ తండ్రిని తలుచుకోవడానికి నేను ఆత్మని శాంతి స్వరూపానన్న సంకల్పాన్ని ఫస్ట్ చేస్తాము. ఆ తర్వాత శివ పరమాత్మ నా తండ్రికి కనెక్ట్ అవుతాము. సో అంటే ఫస్ట్ ఆలోచన అదే ఉండాలి. సో మొట్టమొదట లేచి ఆలోచన చేస్తే ఇంకా రోజంతా అదే మా స్థితి మనకి మెయింటైన్ అవుతుంది. ఆ తర్వాత జ్ఞాన స్నానము, ఆ తర్వాత నాలోని శాంతి యొక్క దివ్య కిరణాలు ఈ ఇల్లంతా వ్యాపిస్తున్నాయి అని చెప్పి ఓసారి సంకల్పం చేయండి. ఇంటి యొక్క వాతావరణాన్ని అంతా ఊడ్చేస్తారు. ఆ తర్వాత ఇంట్లో ఇల్లు శివాలయము, కుటుంబ సభ్యులు సేవా సంబంధీకులు, కర్మ సంబంధీకులు కాదు. మీరు ఎక్కడో సేవ చేశారు కాబట్టి మీకు కుటుంబం వచ్చింది. రోజు సేవ చెయ్యకపోయింటే ఆశ్రమాల్లో ఉండేవాళ్ళు. కుటుంబాలు లేక కుటుంబం కోసం అల్లాడిపోతూ ఉంటారు. సో వీళ్ళంతా ఎవరు? సేవా సంబంధీకులు. దీన్ని మనం మల్టిప్లై చేసుకోవాలి. ఇప్పుడు మనకున్న ఈ పుణ్యం ద్వారా ఏవైతే మన కుటుంబం వచ్చిందో, భగవంతుడు ఇచ్చే సంపదల్లో మనకి కుటుంబము, వ్యక్తులు, ధనము, సో ఇవన్నీ వచ్చాయి సంతానం. సో వీటిని మనం ఏంటంటే ఇప్పుడు సేవ చేసి దాన్ని మల్టిప్లై చేసుకోవాలి. దీన్ని మనం కర్మ, ఇది ఇంకా నేనే చేయాలని పెట్టాలంటే మైనస్ అవుతుంది. సో మన కర్మని మనం మైనస్ చేసుకుంటామా, మల్టిప్లై చేసుకుంటామా అన్నది మన చేతుల్లోనే ఉంది. సో చేతుల్లో అంటే మళ్ళీ స్థూలానికి వెళ్ళిపోద్దు, మనం చేసే కర్మల్లోనే ఉంది. సో